ఫుల్ వీడియో రాబోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే. చూడండి ఆ చెట్టు ఎంత బాగుందో. పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఉన్నాయి. స్పేస్ కూడా చాలా ఉంది. ఫోర్ట్ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడే వెళ్ళి చూద్దామా ఫోర్ట్ని. సో ఎవరైనా వేలూరు వస్తే కంపల్సరీ వేలూరు ఫోర్ట్కి అయితే వెళ్ళండి. అలానే వేలూరులో గోల్డెన్ టెంపుల్ అయితే మిస్ చేసుకోకండి అసలు. నేను లాస్ట్ టైం గోల్డెన్ టెంపుల్కి వచ్చాను. మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు గోల్డెన్ టెంపుల్ ఫొటోస్ కూడా కనిపిస్తాయి. కానీ గోల్డెన్ టెంపుల్ లోపలికి మనల్ని మొబైల్స్ అయితే అలో చేయరు. సో మనం అన్నీ అవి మెమొరీస్గా స్టోర్ చేసుకోవచ్చు చూసి. ఇప్పుడు ఆన్ ది వేలో మనకు గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. మ్యాక్సిమం ఐ థింక్ కనిపించదు అనుకుంటాను. ఒకవేళ కనిపిస్తే అయితే చూపిస్తాను. చూడండి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద పాంప్లెట్స్ అయితే పెట్టేశారు పొలిటీషియన్స్వి. వేలూరు ఎవరైనా వేలూరులో నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వేలూరులో ఏంటి ఫేమస్ అని. అండ్ అలానే ఎవరైనా కాంచీపురం వాళ్ళు చూసింటే హోల్సేల్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా మంచి ప్లేసెస్ సజెస్ట్ చేయండి, అక్కడికి వెళ్ళి వ్లాగ్స్ చేద్దాం. మనం జర్నీ ఎలా చేసినామంటే మనం ఫస్ట్ హైదరాబాద్లో బస్ అయితే ఎక్కాము. హైదరాబాద్ నుంచి మెహదీపట్నం వచ్చి మెహదీపట్నంలో అయితే బస్ ఎక్కాము. అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి మనం తిరుపతిలో అయితే దిగాము. తిరుపతిలో దిగాక కార్ అన్నది మనం రెంటల్కి తీసుకొని ఇవి మనం కార్లో అయితే అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము. మేమైతే మార్నింగ్ అరౌండ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము అరుణాచలంకి. కానీ అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఆపేసి ఇంకా ఫుడ్ అవన్నీ అయిపోయేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ టైం అయింది. సో మనం ఇంకొక 1 hourలో అయితే రీచ్ అయిపోతాము అరుణాచలానికి. ఫుల్ వీడియో అనేది నేను ఒక వీడియో చేసి మొత్తం పెడతాను, ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అయింది అని మొత్తం.